హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయండి మనకి. అసలు ఏమీ పనులు కావట్లేదు. అసలు బజార్లో పనులు ఏదో మనం వండుకోవడం, తినడము, ఇంట్లో కూర్చొని ఉండము అంతేనండి. వేరే పని ఏం కావడం లేదు. అసలు ఈరోజు మీకు నేను ఇంపార్టెంట్ అయిన ఒక వీడియో పెడదామని అనుకున్నాను. పెడతానండి, చూడండి. నేను కుందేళ్ళని ఎలా చాక్కోవాలి అనేసి, మా కుందేళ్ళు చూడండి ఎలా తింటున్నాయో చూడండి. ఇవి ఎప్పుడు 24 అవర్స్ తింటూనే ఉండాలండి ఇవి. లేకపోతే అవి డల్ అయిపోతాయి. అందుకని వాటికి ఇప్పుడు తినేది అవి కొత్తిమీర అండి. కొత్తిమీర, తర్వాత అవి బాగా తినే వస్తువులు ఏంటంటే కొత్తిమీర ఒకటి, తర్వాత క్యాబేజీ ఉంది కవర్ అంతా క్యాబేజీ అండి. ఇది మొత్తం క్యాబేజీ చూడండి కవర్లో ఎలా చేసి పెట్టేసాయో అవి. తర్వాత క్యారెట్, ఇవైతే బాగా ఇంట్రెస్ట్గా తింటాయండి ఇవి. తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు మన పొలాల్లో మనం పిల్లి పిసర వేసుకుంటాం కదండి, ఆ పిల్లి పిసర గడ్డి కూడా తింటాయండి. తర్వాత జనుము గడ్డి కూడా తింటాయండి అవి. తర్వాత పెసలు, ఈ మూడుటు ఈ గడ్డి కూడా అవి బాగా ఇష్టంగా తింటాయండి. అవి మనకి దొరకవు కాబట్టి మనం ఏంటంటే ఇవి క్యారెట్, తర్వాత అది క్యాబేజ్, ఇవి కొత్తిమీర తినిపిస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి గడ్డి చేమంతి అని బయట వస్తూ ఉంటుంది కదండి, పొలాల్లో వస్తుంటుంది. మన బయట ఆరు బయట కూడా మొక్కల్లో కూడా వస్తూ ఉంటుందండి గడ్డి చేమంతి అని. మనం ఆకు చూపిస్తాను చూడండి మీకు. అది కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటుందండి. ఈ ఆకండి, ఇవి కూడా మంచిగా తింటాయండి ఇవి. నేను తీసుకొని వచ్చి కడిగి వేస్తానండి వీటికి. ఇది మా మొక్కల్లో ఉన్నాయి, మన గార్డెన్లో, అవి తెచ్చి వేస్తాను. తర్వాత గరిక కూడా బాగా తింటుందండి. గడ్డి జాతి అంటారు కదా గరిక, ఆ గరిక కూడా మంచిగా తింటాయండి ఇవి. అవి కూడా తెచ్చి వేస్తాం మేము. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అవి. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఇంకోటి ఏంటంటే మనము వాటిలకు కూడా మన పిల్లల్ని ఎలా అయితే మనం దగ్గర తీసుకుంటామో, ఎలా అయితే మనము ఇంట్రెస్ట్గా ఎత్తుకొని ముద్దులాడుకుంటామో, అలాగే వీటికి కూడా ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తూ ఉండాలండి. లేకుంటే అవి బాగా లోన్లీగా ఫీల్ అయిపోతాయి. మనకు ఎవరు లేరు అంటే ఇవి చాక్కున్నాయి కదండి, మనకు అడవి జాతి జింకలు అయితే వాటిని మనమేం అదే కుందేళ్ళు అయితే పట్టించుకోక్కర్లేదు. ఇవి ఏంటంటే మనం చాక్కున్నాయి కాబట్టి మనం వాటిని కూడా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలండి. అప్పుడే అయితే ఇవి మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ వస్తూ ఉంటాయండి మన దగ్గరికి. బాగా చూడండి. బ్రౌనీ 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 వీటిల్ని మనము ఎత్తుకునేటప్పుడు ఇట్లా చెవులు పట్టుకొని ఎత్తుకోవాలండి. లేకుంటే పొట్ట అలాంటివి పట్టుకోకూడదండి, చెవులు పట్టి ఎత్తుకోవాలి. కుందేళ్ళు అంటారు. తర్వాత వీటికి చెవుల పిల్లి అని కూడా అంటారండి. ఇవి చాక్కుంటే ఏం కాదండి, మనకి ఇంట్లో ఏం హాని జరగదు. పిల్లులు, కుక్కలు వాటిని చాక్కుంటే మనకేంటంటే జబ్బులు వస్తాయి, అది ఇది అనుకుంటాం కదా మనము. వీటిని చాక్కుంటే ఏముండదండి, ఎందుకంటే ఇవి శాకాహారులండి. అవి ఎప్పుడు ఇవే తింటాయి, ఆకులు, అలములు అలాంటివి తింటాయి కాబట్టి వాటి వల్ల మనకి హాని ఏం జరగదండి. అదే పిల్లులు అలాంటివి అయితే అవి ప్రతి ఒక్కటి తింటాయండి. పిల్లులు అయితే ప్రతి ఒక్కటి తింటాయి, అంటే నాన్ వెజ్ తింటాయి, అన్నీ తింటుంటాయి కాబట్టి ఎలుకలు వాటిని అన్నిటి తింటుంటాయి కాబట్టి వాటిని పట్టుకోవాలంటే కొంచెం గిలిగిలిగా ఉంటుందండి. ఇవైతే మనకి ఏం లేదండి, పాపం ఆకులు, అలములు అలాంటివి తింటాయి కాబట్టి వీటి వల్ల మనకి హాని ఏం జరగదు. కానీ గలీజ్గా కూడా ఏమి ఉండవండి. మనము వీక్లీ వన్స్ మనము స్నానం చేపిస్తామండి వీటికి. టబ్లో వాటర్ పోసేసి కొంచెం గోరువెచ్చని వాటర్ పోసేసుకొని
తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ అయితే వేసేసి దాంట్లో వీటిని దింపి బాగా కడిగేసి తీసిన తర్వాత మనం తుడిచేస్తే నీట్గా అయిపోతాయండి ఇవి. చూడండి ఎలా తింటూ ఉంటాయి. తర్వాత పోయి మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాయండి. ఈ చలికాలంలో మాత్రం వర్షాలకి కొంచెం వెచ్చగా చూసుకోవాలండి వీటిల్ని. కొంచెం ఏమన్నా పాత దుప్పట్లు అలాంటివి ఏమన్నా ఉంటే వేసుకొని వాటి మీద పడుకోబెట్టాలి. అవే తిరుగుతూనే ఉంటాయండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. వాటికి ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవాలా అనుకుంటే మాత్రం అలా పోయి కూర్చుంటాయండి, అంతేను. నైట్ కూడా తిరుగుతూనే ఉంటాయండి. మేము వదిలేస్తామండి వాటిని, ఏమి పట్టి తీసుకుపోయి ఒక బోన్లో పెట్టడం అలాంటివి ఏం చేయం మేము. బోన్ కూడా ఉంది కానీ వాటిలో ఏమి ఫ్రీగా తిరుగుతూ ఉండాలండి. ఇవి చాక్కున్నాయి కదా, అవి బాగా ఫ్రీగా తిరుగుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది. వాటికి బాగా హెల్తీగా కూడా వస్తాయండి. ఇవి మనుషుల్లోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఎట్లా ఇలా వెళ్ళిపోయింది రూమ్లోకి పోయిందండి. బాగా మన మీద కూడా ఎక్కుతూ ఉంటాయండి. సోఫాలో అవి ఎక్కుతూ ఉంటాయి. మనం ఎక్కడైనా కూర్చుంటే వచ్చి పైన ఎక్కుతూ ఉంటాయండి. అవి వైటు 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 ఓ ఓ అదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్.